చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్కేవీబీ పేటలో వేగంగా వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి సాయం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయాడు. వైద్యులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో సహాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడని స్థానికులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాపాడుకోవాలంటే ఇబ్బంది పడతారని చెప్పి నేను ప్రతిసారి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తా ఉన్నా. ఈ విధంగా చేస్తే ఒక నిండు ప్రాణం ఒక ప్రాణం బలైంది, ఇంకో ప్రాణం కొట్టుకుంటా ఉంది. అదే డాక్టర్ ఉంటే కనీసం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఈ విధంగా డాక్టర్ లేకుండా చేస్తా ఉంటే ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ దీనికి? వాళ్ళకి వేల జీతాలు ఇస్తారు, వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పెడుతున్నారు, అక్కడ బతుకోమనండి మేడం. మేడం ఎట్లన్నా ఉండండి మేడం, కనీసం ఇక్కడ ఒక డాక్టర్ నుంచి చేయాలి కదా. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఆ డాక్టర్ లేదన్న ఒక విషయానికే కదా ఇక్కడ కొంతమందిని మేము అరేంజ్ చేసి కూడా ఇక్కడ పెట్టించినాము. ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం చేసి కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, రూమ్ లేదు, ఫ్యాన్ లేదు, టీవీ లేదంటే అన్ని కూడా మేము అరేంజ్ చేసి పెట్టించాం కదా. లాస్ట్ టైం కూడా వాళ్ళతో పై అధికారులతో కంప్లైంట్ చేసి. మరి డాక్టర్ ఉండడానికి ఏం ఇక్కడ ఏం మీకు ఇప్పుడు ఆ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా మేడం? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇంకో ప్రాణం కొట్టుకుంటుంది, కనీసం దానికన్నా ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు కదా.